హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇందాక పార్ట్ 1 చూసాం కదండి. ఇప్పుడు పార్ట్ 2. చికెన్ అంతా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, చిల్లీస్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఇలా చికెన్లో నుండి వాటర్ అంతా ఇంకిపోయాక ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలానే గ్రేవీ వస్తుంది మనకి. బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా వేసుకున్నాక చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. 1/2 అవర్ కూడా పట్టదు. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఇంకా చికెన్లో నుండి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు లాస్ట్లో ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది. అంతేనండి, కర్రీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్, ఈజీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.